నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ4U కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. నేను ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, ఎంఏబిఈడి, కవి, సినీ గీత రచయిత, గాయకుడిని, సమాజ సేవకుడిని, అదేవిధంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ని, అమెరికన్ యూనివర్సిటీస్ నుండి డాక్టరేట్ పొందిన వాడిని. అంతేకాకుండా భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘానికి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని, అభ్యుదయ కళాసేవ సమితికి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని, అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్కు జిల్లా అధ్యక్షుడిని, అంతేకాకుండా మరి తెలంగాణ భారత్ చౌక్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈ విధంగా అన్ని రంగాలలో మరి నిష్ణాతుడిగా ఉంటూ సామాజిక అభ్యుదయాన్ని, సమాజంలోని పోకడలను, సామాజిక రుగ్మతలను అనునిత్యం గమనిస్తూ బాబాసాహెబ్ కలలుగన్న సమాజ స్థాపనకై నేను సైతం అంటూ ఎల్లప్పుడూ నినదించే మీ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, ఎంఏబి. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలుగన్న సమాజం, సామాజిక న్యాయం దిశగా తెలంగాణ దళిత ప్రపంచానికి, విద్యా వ్యవస్థకు ఒక శుభవార్త. మరి కొత్తగూడెం ముద్దుబిడ్డగా ఒక సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి గౌరవనీయులు శ్రీ ఆకునూరి మురళి ఐఏఎస్ గారు అకుంఠిత దీక్ష, దక్షతలు, కఠోర పరిశ్రమ, అదేవిధంగా మరి అంకిత భావం, నీతి నిజాయితీలు, నిబద్ధత, నిక్కచ్చిగా పనిచేసేటువంటి గొప్ప ఐఏఎస్ అధికారి. ఆయనకు మరి నూతనంగా విద్యా కమిషన్ చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం అనేది అదొక శుభ పరిణామం, ఎంతో ఆనందదాయకం, హర్షదాయకం. ఈ విధంగా వారు కొత్తగూడెంలో ఒక సామాన్య పేద కుటుంబంలో జన్మించి, దళిత కుటుంబంలో జన్మించి అకుంఠిత దీక్షతో మరి ఒక లక్ష్యాన్ని సాధించాలని, కలెక్టర్ కావాలనే ఒక గొప్ప మహదాశయంతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకొని మరి భూపాల్పల్లి జిల్లా కలెక్టర్గా కూడా ఆయన యొక్క శైలిలో విశిష్టమైన సేవలు అందించి ఇంకా అనేక రంగాలలో అందించిన గౌరవనీయులు శ్రీ ఆకునూరి మురళి గారు నాకు అత్యంత సన్నిహితులు, నాకు సమీప బంధువు కూడా. అంతేకాకుండా దళిత జాతికే ఒక మేలు రత్నం లాంటి గొప్ప అధికారి. అందులకై మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మన రెవెన్యూ మినిస్టర్ గౌరవ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మన అగ్రికల్చరల్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి మా హృదయపూర్వక అభివందనాలు, కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇదొక గొప్ప శుభ పరిణామం. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఆయనకున్న అపరిమిత మేధస్సు, అనుభవజ్ఞుడుగా, అదేవిధంగా సామాజిక స్పృహ ఉన్నటువంటి అంబేద్కరిస్టుగా ఆయన సేవలు మరి ఎంతో అవసరం. ఆ విధంగా ఇటు విద్యా వ్యవస్థకు కానీ, బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు, మరి వారి యొక్క సముద్ధరణకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను మరి సఫలీకృతం చేయడంలో శ్రీ ఆకునూరి మురళి గారు ఎప్పుడు కూడా ముందుంటారని ఆకాంక్షిస్తూ, మరి ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ డెడికేషన్, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఆనెస్టీ, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ సర్వీస్ మోటో. అటు విధంగా మన కొత్తగూడానికి ఎంతో గర్వకారణమైనటువంటి శ్రీ ఆకునూరి మురళి గారికి అంబేద్కర్ సంఘాల తరఫున, అదేవిధంగా ఉపాధ్యాయుల సంఘాల తరఫున, కళాకారుల సంఘాల తరఫున, ఇంకా మైనారిటీ సంఘాల తరఫున, అందరి తరఫున నేను మద్దెల శివకుమార్గా, వారి ఆప్తుడిగా వారిని అభినందిస్తూ వారికి శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.
మరి ఒక మనిషి కష్టపడితే సాధించలేనిది ఏమీ ఉండదని, ఎంత ఉన్నత శిఖరాలకైనా చేరుకోవచ్చని అటు నా అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీలో, మరి సినిమా ఇండస్ట్రీలో సాధించి చూపించారు. అదేవిధంగా ఈనాడు మన సమాజంలో ఆకునూరి మురళి గారు కూడా ఎంతోమంది పెద్దలు సాధించినట్లుగా కృషితో నాస్తి దుర్భిక్షం కష్టే ఫలి, వేర్ దేర్ ఇస్ ఎ పెయిన్ దేర్ ఇస్ ఎ గెయిన్ అనే నాడున్నట్టు నిదర్శనంగా ఈరోజు మన ముందు ఉండడం ఎంతో గర్వకారణంగా అభివర్ణిస్తూ నేను ఒక గీతాన్ని ఆలపిస్తున్నాను. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి, అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలికి. అడుగో అతడే వాల్మీకి, పాల పిట్టల జంట వలపు తేనెల పంట పండించుకుని పరవశించిపోయే వేళ ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు, ఒక పక్షిని నేల కూల్చాడు. జంట బాసిన పక్షి కంట నీరులు కంగ, తన కంటిలో పొంగ మనసు కరగంగా. ఆ శ్లోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కరకు బోయడే అంతరించగా, కవిగా అతడు అవతరించగా. మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడకు మహర్షి అయినాడు. నవరసభరితం రాముని చరితం, జగతికి అతడు పంచిన అమృతం. ఆ వాల్మీకి మీవాడు, మీలోనే ఉన్నాడు. అక్షరమై మీ మదిని వెలిగితే మీతోనే ఉంటాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా నిలిపాడు, బొమ్మ గుర్తుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు. హుటాహుటిని ద్రోణుడప్పుడు తటాలు మని తరలు వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు. ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏమివ్వగలవాడనే ఏకలవ్యుడు. బొటన వేలిమ్మనే కపటి ఆ ద్రోణుడు, వల్లెయన శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు. ఎరుకలవాడు అయితేనేమి, ఉరికలవాడే మునగాడు. వేలునిచ్చి తన విల్లును విరిచి వేలుపుగా ఇలా వెలిగాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. శబరి, ఇంతకాలము వేచినది నీ పిలుపుకే శబరి. ఆశ పరుగిడి అడుగు తడబడి రామపాదము కన్నది. వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనుల నీరిడి ఆ రామ పాదము కడిగినది శబరి, పదమున కొరిగినది శబరి.
ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి కోరి కోరి శబరి కొరికిన దూర పళ్ళను ఆరగించే. ఆమె ఎంగిలి గంగ కన్న మిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు, ఆ శబరిదెంతటి పుణ్యమో. ఆమె ఎవ్వరో కాదు సుమా, ఆడపడుచు మీ జాతికి, జాతి రత్నములు ఎందరెందరో మీలో కలరి నాటికి. అడవిన పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు, నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. ఈ గీతాన్ని మన నూతన విద్యా కమిషన్ చైర్మన్ శ్రీ ఆకునూరి మురళి ఐఏఎస్ గారికి అంకితం ఇస్తూ, హ్యాట్స్ ఆఫ్ టు హిజ్ క్యాలిబర్, హ్యాట్స్ ఆఫ్ టు హిజ్ డెడికేషన్, హ్యాట్స్ ఆఫ్ టు హిజ్ ఆనెస్టీ, and may God bless him in his services to enhance the help to the poor, needy, and also irregularity. All the best, Annaya. You can have always our support. Your beloved, inspired, and impressed brother, Acharya Dr. Madali Shivakumar, MAB, Kottagudem, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. థ్యాంక్ యూ. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4యూ ఛానల్.